లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే, వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించు. చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా, చూడ నాకు నాసెగలదు సుందర వర్ణములవి, చూడనాదు ప్రాణమెంతో సొమ్మసిల్లుచున్నదా, చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. నీదు నివాసములు చూడనెంత రమ్యమైతనరా, నీదు నివాసములు చూడనెంత రమ్యమైతనరా, నాదు హృదయమునకు నానందమిచ్చు నిపుడు నెపుడు, చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. జీవము గల ప్రభుని చూడ జీవి నాలో కేక వేసే, జీవము గల ప్రభుని చూడ జీవి నాలో కేక వేసే, కోవెలలకు దొరికి గోటి తావు నీ మందిరమున చూడగోరెదా దేవ మందిర వర్ణములను చూడగోరెదా. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును నూతన మాసమును దేవుడు అనుగ్రహించాడు. 2024 సంవత్సరంలో ప్రవేశించాం. అప్పుడే 2 మాసాలు వెనక్కి వెళ్ళిపోయాయి. మరి కాలం చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది. దానికి తగ్గట్టుగా మరి ఆయన రాకడ కూడా చాలా సమీపంగా రాబోతుంది. మరి క్రైస్తవ సమాజం క్రీస్తుని ఎరిగిన వారముగా రాకడ కొరకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. కాబట్టి
ప్రతి మాసం ప్రతి వారం కూడా హెచ్చరికలు చేయబడుతున్నాయి. ఈ సూచనల మేరకు దేవుని వాక్యములో బలపరచబడటానికి సిద్ధపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను కాక ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి అనుదినము అనుగ్రహిస్తున్న ఈ సువర్తమానములను బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి ఒక్కొక్క వచనాన్ని మేము ధ్యానం చేస్తుండగా ఆయా భక్తుల జీవిత అనుభవాల్లోంచి కొన్ని పాఠములు మేము నేర్చుకుంటుండగా ఉపదేశకుడు నీవు గనక నీవు ఉపదేశించాలని, మేము ఆలకించి అన్వయించుకోవాలని నీవు అభిలషిస్తున్నావు గనక ఈ శ్రేష్టమైన ఆధ్యాత్మిక ధ్యాన కూడికలో మీరు మాకు తోడుగా ఉండి మాతో సంభాషించమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 5-6 వచనాలు ఒకసారి మనం చదువుకుంటే 3వ కీర్తనలోని, యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడను. మరి మొదటి 2 వచనాల్లో నన్ను బాధించువారు విస్తరించి ఉన్నారంటూ, నా మీదకి లేచివారు అనేకులంటూ, దేవుని వలన అతనికి రక్షణ దొరకదు అంటూ వారు మాట్లాడుకుంటున్నారు. ప్రభువా, నీవే నాకు కీడము, నీవే నాకు ఆధారము, నీవే నాకు అత్యాస్పదము, నీవు తప్ప వేరొక నాకు ఆశ్రయము లేదు అంటూ శరణుజొచ్చిన అనుభవాన్ని మరి నెమరి వేసుకుంటున్నాడు. మరి వాస్తవంగా అయితే దావీదు తాను అబ్షలోమును కానీ అతని సైన్యాన్ని కానీ అతని చుట్టూ ఉన్న అతని అనుచర బృందాన్ని కానీ సంహరించడం కానీ ఎదుర్కోవడం కానీ అసాధ్యమైనది ఏమీ కాదు. కానీ ఆ కన్న ప్రేమ ఎక్కడ తన కుమారుణ్ణి మరి తన చేతులతో సంహరించాల్సి వస్తుందని యుద్ధానికి కూడా వెళ్ళడు, యుద్ధానికి కూడా తాను వెళ్ళడు. ఆ వెళ్ళిన వారికి కూడా చెప్తాడు, దావీదు నా కుమారుడైన మరి అబ్షాలోము పట్ల నా నిమిత్తము దయ చూపండి, నా నిమిత్తం దయ చూపండి. అటువంటి ప్రేమ కలిగిన వాడు కాబట్టి తను చర్య తీసుకొని లేని నిస్సహాయ స్థితిలో తానున్నాడు. కానీ అంత మాత్రం చేత పిరికివాడని కాదు, దేవుని చిత్తానికి విధేయత వ్యక్తపరిచాడు కనుక ఈ శ్రమ కూడా దేవుడు అనుమతించింది అన్న ఆ విషయం అతనికి స్పష్టంగా నాతాను ప్రవక్త ద్వారా మరి సెలవీయబడింది కనుక ఆ శ్రమను భరిస్తూ ఈ శ్రమను అనుమతించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న భావన చాలా స్పష్టంగా ఈ వచనాల్లో తెలియచేయబడింది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా శ్రమ అనుభవాల్లో చాలాసార్లు కృంగిపోతూ ఉంటాం. మరి కీర్తన గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవుతావు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడవుతావు. కాబట్టి ఆ శ్రమ దినమున కృంగుదల కన్నా దేవుని మీద ఆధారపడగలిగిన ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని మనము పెంపొందింప చేసుకోవాలి. విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంపొందింప చేసుకోవాలి. ఆ శ్రమ దేవునిలో మనము ఎదగటానికి తోడ్పడుతున్నప్పుడు ఆ శ్రమను స్వాగతించిన అనుభవాలు కూడా ఆయా భక్తుల జీవితాల్లో మనకు కనపడతాయి. సో ఇక్కడ అతను మాట్లాడుతూ అంటాడు, యెహోవా నీవే నాకు ఆధారం, అనగా నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గం నాకు లేదు. శ్రమను అనుమతించింది నువ్వే కాబట్టి ఆ శ్రమను సహించే శక్తి సామర్థ్యాలు మీరే అనుగ్రహించాలి. కొత్త నిబంధనలో పౌలు కానీ యాకోబు భక్తుడు కానీ స్పష్టంగా చెప్తాడు, ఆ శ్రమను మీరు సహించదగిన దానికంటే ఎక్కువ శ్రమపడు. ఒకవేళ శ్రమలో కూడా ఆ సహింపునకు దేవుడు తోడుగా ఉంటాడు. గాడ్స్ కంఫర్ట్ ఆల్వేస్ దేర్. బంగారు ముద్ద కాల్చబడుతున్నప్పుడు కారుతో ఆ ముద్ద పట్టుకుంటాడు. ఆ కారు ఆ కంసాలి చేతిలో ఉంది. కాబట్టి నీవే నాకు ఆధారం అంటూ నేను నెమ్మదిగా నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటాడు.
కష్టాలు ఉన్నప్పుడు, ఒత్తిడి ఉన్నప్పుడు, శ్రమ ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు, బలహీనత ఉన్నప్పుడు, మన జీవన ప్రయాణంలో కొంత అనిశ్చిత స్థితి ఉన్నప్పుడు ఏం జరుగుతుందో, ఏమవుతుందో, అదెలా ఇదెలా అనే భావన, అభద్రత మధ్య చాలాసార్లు చాలామంది చెప్పే మాట, రాత్రంతా నిద్ర పట్టలేదండి, పొద్దున్న ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎలా ఈ సమస్యను ఎదుర్కోవాలో. కొంతమంది విద్యార్థులు పరీక్షల కొరకు సిద్ధపడుతుంటారు, వారు కూడా అదే మాట, రాత్రంతా నిద్రపోలేదు, రాత్రంతా చదువుతున్నారంట. కొంతమంది ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే రాత్రంతా కూడా ఒక ఒత్తిడి మేరకు, కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, వాటి మీద పడుకొని ఉంటారు కానీ దొరుకుతూ ఉంటారు. ఏ సమయమైనా మెలుకుతూనే ఉంటారు, పడక మీదే ఉంటారు కానీ వారికి నిద్ర పట్టదు. ఎందుకంటే శ్రమ అనుభవాలు ఆ రీతిగా ఉంటాయి. మానసిక ప్రశాంతత ఉండదు. శరీరము పడక మీద ఉంటుంది కానీ మనస్సు పనిచేస్తూనే ఉంటుంది. ఆ మనస్సు మీద ఆ ఒత్తిడి ఉంటుంది. ద ఛాలెంజెస్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఫేస్ టుమారో, ఆ ఒత్తిడి మేరకు చాలామందికి ఆ నిద్ర పట్టని భావన, అనుభవాలు ఉంటాయి. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అంతటి శ్రమలో కూడా నీవు నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును అంట. నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. కొంతమంది భక్తులు ఈ మాటను యేసుక్రీస్తు వారికి అన్వయించి ఆ పండుకొని నిద్రపోయి మేల్కొందును అనే మాట, ఆ పండుకొని అనే మాట అనగా వాలంటీర్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ ఫర్ సఫరింగ్ అండ్ డెత్. తనకు తాను ఆ మరణానికి అప్పగించుకున్నాడు. ఆయనకు తెలుసు 3వ దినమున ఆయన మృత్యుంజయుడు లేస్తాడని. ఆ విషయమే అనేక పర్యాయాలు తన శిష్యులతో చెప్పాడు. కాబట్టి నేను పండుకొని నిద్రపోతాను అనగా కొత్త నిబంధనలో మరణాన్ని నిద్రగా యేసు ప్రభువారు బోధిస్తారు. నిద్రపోతాను, తిరిగి మేల్కొంటాను అనగా మేల్కొనాలంటే నిద్రపోవాలి. నిద్రపోతేనే మేల్కోగలం కదా. ఆ లాజరు ఆ చనిపోయిన అనుభవాల మధ్య యేసు ప్రభువారు ఆ చనిపోయి పాతి పెట్టబడిన ఆ 4వ దినమున ఆ బేతనీ గ్రామానికి వచ్చినప్పుడు మార్త ఎదురుగా వస్తుంది. మొదటిగా ఆమెతో సంభాషించిన ఆ సందర్భంలో యేసు ప్రభువారు చెప్తాడు, అమ్మా పునరుద్ధానమును నేనే అంటాడు. పునరుద్ధానమును నేనే అంటూ పునరుద్ధానమును జీవమును నేనే అంటాడు. సో ఒక పునరుద్ధానము, జీవము అనగా రిజరెక్షన్ అండ్ లైఫ్. ఆ పునరుద్ధాన, ఆ రిజరెక్షన్ అనుభవంలోనికి రావాలంటే దానికి ముందు మరణించిన వ్యక్తి మాత్రమే పునరుద్ధానుడు కాగలడు. అతడు లేపబడాలంటే ముందు మరణించాలి. కాబట్టి ఆ లాజరు, చనిపోయిన లాజరు విషయంలో ఆమె విలపిస్తుంటే పునరుద్ధానము నేనే, ఆ తర్వాత జీవాన్ని నేనే, ద లైఫ్ ఆఫ్టర్ రిజరెక్షన్. So we think about the life before the death, but God in Jesus promised us the life after death, and which begins with the resurrection. పునరుద్ధానంతో ప్రారంభమవుతుంది. ఈ భౌతిక జీవితం మరణంతో ముగిస్తుంది. ఆధ్యాత్మిక జీవితం ఆ ప్రపంచంలో పునరుద్ధానంతో ప్రారంభమవుతుంది. సో చాలా కాన్ఫిడెన్స్గా నేను నెమ్మదిగా పండుకొని నిద్రపోయి మేల్కొందును. ఈ మాట ఆ తర్వాత 4వ కీర్తనలో కూడా మనకు కనబడుతుంది. 4వ కీర్తనలో 4వ వచనం 5-8వ వచనం చూస్తే, మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండను, నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసేదను. ఒంటరిగా ఉన్నాను. కొన్నిసార్లు ఒంటరిగా ఇంట్లో ఉండాలంటే భయపడుతుంటారు. ఎవరు లేరే, తోడు లేని భయపడతారు. నేను ఒంటరిగా ఉన్నాను, నీవు నాకు తోడుగా ఉన్నావు. సో కీర్తనకారుడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదంటూ ఆ శాంతికరమైన జలముల యొద్ద నీవు నన్ను పరుండజేయుచున్నావు అంటే, అనగా శాంతికరమైన జలాలంటే ప్రశాంతంగా ప్రవహించే ఆ నీటి, ఆ
ఆ వాగుల దగ్గర నన్ను పరుండ చేస్తావు. మరి మామూలుగా జలముల యొద్ద అనే మాట శాంతికరమైన, లేకపోతే అవి ప్రవహించే అలలతో ప్రవహించే నీటికి వాటికి వీటికి తేడా ఏంటంటే, ఈ శాంతికరమైన జలముల దగ్గర ప్రశాంతంగా ప్రవహించే ఆ పల్చటి లేకపోతే చక్కని నీటి ప్రవాహం దగ్గరికి క్రూర మృగాలు వస్తాయి. క్రూర మృగాలు ఎప్పుడు కూడా అలజడితో ఉన్న అలలతో ఉన్న నీటి ప్రవాహంలో నీటిని అది తేల్చబడిన ఆ నీటి ప్రవాహంలో చాలా చక్కని నీరు పైన తేలుతూ ఉంటుంది. కింద ఉన్న మలినం పైకి రాదు. అలలు ఉన్నప్పుడు కింద ఉన్న మలినం పైకి వచ్చి మొత్తం ఆ నీరంతా కలుషితం అవుతుంది. కానీ శాంతికరమైన జలాలలో నీరు చక్కగా ఉంటుంది. అడుగు భాగం కూడా కనిపించేంత స్పష్టంగా ఉంటాయి. ఆ నీటిని తాగుతాయి వైల్డ్ యానిమల్స్. ఆ నీటి దగ్గరికి వస్తాయి చిరుతపుళ్ళు. కాబట్టి శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండ చేస్తున్నావు అంటే, మరి అక్కడికి ఆ వైల్డ్ యానిమల్స్ వచ్చే ఆ ప్రదేశంలో కూడా నన్ను హాయిగా పడుకోబెడుతున్నావు, హాయిగా పరుండనిస్తున్నావు. ఎందుకంటే నా చుట్టూ నీవు కవచం కంచి వేసి ఉన్నావు. సో ఏ కాన్ఫిడెన్స్, శాంతికరమైన. అలాగే అదే కీర్తనలో గాఢాంధకారం లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి భయపడను, ఎందుకంటే నేను ధైర్యవంతుణ్ణి, బలవంతుణ్ణి, శూరుణ్ణి, వీరుణ్ణి కాదు, నీవు నాకు తోడుగా ఉన్నావు. సో నేను పండుకొని నిద్రపోయి మేల్కొందంటే నీవున్నా నాకు కాపరిగా. ఎందుకంటే మనల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. ఇంకా మనం ఓపెన్గా మాట్లాడాల్సి వస్తే, మనం పడుకొని నిద్రపోతుంటే ఆయన మేల్కొని కాపలా కాస్తుంటాడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దట్స్ కాన్ఫిడెన్స్ గాడ్ హెస్ గివెన్ అంటు హిస్ పీపుల్. ఆయన మీద నమ్మకం ఉంచిన బిడ్డలు, ఆయన నమ్మిన బిడ్డలు. మనం నమ్మాము కాబట్టి ఆ నమ్మకత్వాన్ని ఆయనని రుజువు చేస్తూ నిరంతరం మనల్ని కాపాడే దేవుడు మన మీద ఉంటాడు. సో శ్రమ చుట్టూ ఆవరించి ఉండగా, ఇబ్బందుల కొలిమిలో తాను కొనసాగుతూ ఉండగా, ఈ ధైర్యాన్ని, ఈ కాన్ఫిడెన్స్ని మరి దావీదు ఎక్స్ప్రెస్ చేయగలిగాడంటే దానికి కారణం అంటే, faith increases. When faith increases, the anxiety decreases. When our faith increases, our anxiety decreases. విశ్వాసం పెంపొందించబడే కొలది మనలో ఉన్న ఆ తీవ్రత, ఆ ఒత్తిడి, మానసిక వ్యధ ఇవి తగ్గుతూ వస్తుంటాయి. విశ్వాసం తగ్గినప్పుడు అవి పెరుగుతాయి, విశ్వాసం పెరిగినప్పుడు అవి తగ్గుతూ ఉంటాయి. కాబట్టి దావీదు ఈ మాటలు పలకటానికి ఫెయిత్ ఇంక్రీజెస్, అందుకే నీవే నా ఆధారం అంట, హాయిగా పడుకుంటాను. కొత్త నిబంధనలో గలిలియా సముద్రంలో ఉన్నటువంటి ఆ తుఫాను అనుభవం మనకు తెలుసు కదండి. ఆ తుఫాను అనుభవం మధ్య మరి మధ్యరాత్రి వేళ చిమ్మ చీకట్లో గాలి తుఫాను, శిష్యులు వాళ్ళందరూ కూడా జాలరులు. ఆ 12 మందిలో 10 మంది జాలరులు. వారందరూ కూడా ఆ పడవను ఆపడానికి ప్రయత్నిస్తే నీరు ధోనిలోనికి వచ్చింది. ధోని మునిగిపోయే అనుభవాల మధ్య యేసుప్రభువు వారు ధోని అమరమున ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. హీ వాజ్ స్లీపింగ్. ఎందుకంటే హీ హ్యాస్ ఎ కమాండ్ ఓవర్ ద క్రియేషన్, బికాస్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ క్రియేటర్. ఆయనకున్న ధైర్యం ఏంటంటే, ఆ గాలి తుఫానును అణచగలిగిన శక్తి సామర్థ్యాలు తనకున్నాయి. ఆ విశ్వాసం అనగా మాతో ఆ గాలిని, ఆ తుఫాను, ఆ సమస్యను అణిచే శక్తిమంతుడైన యేసయ్య మాతో ఉన్నాడున్న ధైర్యం శిష్యులకు కలగాలని చెప్పి ఆయన నిద్రపోతున్నాడు. అక్కడ వారిలో విశ్వాసం పెంపొందింప చేయడానికి దేవుడు అనుమతించిన ఆశ్రమ. ఆయన బలవంతం చేశాడు రాత్రివేళ పడవ కట్టమని. ఎందుకంటే ఆయన వారితో ఉన్నాడన్న ఆ రికగ్నైజేషన్, ఆ గుర్తింపు కొరకు. అందుకే గాఢాంధకారంలో నేను భయపడను, నీవు నాకు తోడుగా ఉన్నావు అంటాడు దావీదు. అదే దావీదు ఇక్కడ అంటాడు, నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోతాను, నీవే నాకు ఆధారం.
నేను భయపడను అంటూ చెప్పిన ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినాను, మోహరించడం నేను భయపడను. 91వ కీర్తనలో మనకేమందండి? 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయము నీ యొద్దకు రాదు. సో 10,000 మంది దండెత్తి వచ్చినప్పటికీ కూడా నాకు నా దేవుడు ఉన్నాడు. హీఈస్ సఫిషియంట్ టు మీ, హీఈస్ సఫిషియంట్ టు మీ అనే భావన మరి చాలా స్పష్టంగా కనబడుతుంది. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, ఈ 2 వచనాలు ఎంతో స్పష్టమైన ఊరట కలిగింపచేస్తున్నాయి, సేద తీరుస్తున్నాయి. మిగతా 2 వచనాల్లో ఇంకా చక్కని భావన దావీదు పలుకుతున్నాడు. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మాకు కలిగిస్తున్న నిరీక్షణ, ఆదరణ, శ్రేష్టమైన నెమ్మది నీ లేఖనాల నుంచి మాకు వినిపిస్తున్నారు. ప్రభా, స్తుతులు చెల్లిస్తూ మా జీవితాల్లో కూడా ప్రభా అటువంటి అనుభవాలు కలిగినప్పుడు మాకు కాపరిగా, మాకు తోడుగా ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ, ఈ దావీదు లాంటి అనుభవాలు నా జీవితంలో, మా జీవితంలో కలిగినప్పుడు దావీదు వలె మేము కూడా నీవే నాకు ఆధారం అంటూ ధైర్యాన్ని వహించి విశ్వాసాన్ని పెంపొందింప చేసుకుంటూ మాలో ఒత్తిడి కలిగించే అంశాన్ని అణిచివేయుటకు మీ సహాయం తెచ్చింది. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం ఉన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడైనది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించుగాక.